తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల తీరును హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సూచనలు ఇస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 9 లక్షల పైచిలకు విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అయితే సెంటర్స్లలో ఏం జరుగుతుంది మినిట్ టు మినిట్ తెలుసుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. భారీ ఎల్ఈడి తెరలు, అదేవిధంగా భారీ స్థాయిలో టీవీలు, దాదాపు 30 యూనిట్స్ టీవీలు ఇక్కడ ఏర్పాటు చేసి స్క్రీన్స్ను ఏర్పాటు చేసి కూడా అక్కడ సెంటర్స్లలో ఏం జరుగుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఇంటర్మీడియట్ సెక్రటరీ ఆదిత్య గారు మనతో ఉన్నారు. సార్, ఎన్ని సీసీ కెమెరాలు సెంటర్స్లలో ఏర్పాటు చేశారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ ప్రతి సెంటర్లో 5 to 6 కెమెరాస్ మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. ఈ సెంటర్స్ కూడా స్ట్రెంత్ ఆధారంగా, ఆ బిల్డింగ్ సైజ్ ఆధారంగా చేసుకున్నాం. ఎస్పెషల్లీ గేట్ వ్యూ, ఎక్కడైతే స్టూడెంట్స్ ఎంటర్ అవుతారో ఆ గేట్ వ్యూ దగ్గర ఒక కెమెరా మానిటర్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారు, ప్రశ్నపత్రం ఓపెన్ చేస్తారు, అక్కడ ఒక కెమెరా ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటుగా గ్రౌండ్ వ్యూ, కారిడార్ వ్యూ, బిల్డింగ్ వ్యూ కోసం పెట్టాం. అంటే బేసిక్గా ఎవరు కూడా మూమెంట్ ఎందుకు అవుతున్నారు, పరీక్ష టైంలో ఎందుకు బయటకు వస్తున్న ఉద్దేశం మానిటర్ చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఈ సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అబ్జర్వ్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అంటే ఆల్రెడీ ప్రాక్టికల్స్లో మనం ఈ ప్రక్రియ మనం మొదలు పెట్టాము. అందరు స్టాఫ్ కూడా ముందుగానే అలర్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ప్రతి 45 సెంటర్స్కి ఒక వాల్ని ఏర్పాటు చేసుకున్నాం, వీడియో వాల్ని. అక్కడ ఈ 45 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్న ప్రక్రియలో వారికి పూర్తి వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వారు ముందుగానే అలర్ట్ చేసి ఆ ఫీల్డ్ స్టాఫ్ని, అంటే ఆ సిఎస్ గారిని కానీ, డిఓ గారిని కానీ, ఏసీఎస్ గారిని కానీ, డిసి మెంబర్స్ని ముందే అలర్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రక్రియ అంతా కూడా ఉదయం 8 గంటలకి మొదలైంది. 8:45కి టైంకి సెట్ బి ప్రశ్నపత్రం ఇవాళ పరీక్షా కేంద్రాలకు రీచ్ అయింది. అందరూ కూడా ఎగ్జామినేషన్ అన్ని సెంటర్స్లో కూడా టైంకే మొదలైంది. ఎక్కడ కూడా ఇష్యూ మాకు రాలేదు. ఇవాళ ఫస్ట్ టైం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు వచ్చింది? గతంలో అనేక ఆరోపణలు కూడా ఇంటర్మీడియట్ బోర్డు పైన ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ సీసీ కెమెరాల సిస్టమ్ తీసుకొచ్చారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం, సీఎం సార్ ఆదేశానుసారం, సిఎస్ మ్యామ్ ఆదేశానుసారం ఈ పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ తప్పులకు కానీ తావు ఇవ్వకుండా ప్రాపర్గా చేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టాము. ఇంటర్మీడియట్ పరీక్షలకు బందోబస్తు కానీ, లేకపోతే ఎగ్జామ్స్ నిర్వహించారు కానీ ఎంతమంది సిబ్బంది హాజరవుతున్నారు? ఎట్లా ఈ ప్రక్రియ కొనసాగుతుంది? అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు, అంటే ఫస్ట్ ఇయర్ కలుపుకొని సెకండ్ ఇయర్ కలుపుకొని మనకు 10 lakhs స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. పిల్లలు మొత్తం ఆన్ అన్ యావరేజ్ 5 lakhs స్టూడెంట్స్ ఒకరోజు అపేర్ అవుతారు. హైయెస్ట్ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మొత్తం 30,000 ఇన్విజిలేటర్స్ ఇందులో పనిచేస్తున్నారు. 30,000 ఇన్విజిలేటర్స్. వీరు మాత్రమే కాకుండా మనకు సిఎస్డిఓలు ఒక 3,200 మంది. వీరు కాకుండా బఫర్ స్టాఫ్, డిఈసి మెంబర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఇంకో 2,000 మంది. వీరితో పాటుగా పోలీస్ పర్సనల్ అందరూ కూడా మనకు ఎగ్జామినేషన్ ప్రక్రియలో భాగమై ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అయితే ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర ఫస్ట్ టైం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పారదర్శకంగా జరిగే విధంగా అయితే బోర్డు అయితే చర్యలు తీసుకుంటున్న సందర్భం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైనా తప్పులు జరిగినా కూడా సరిదిద్దుకుంటామంటూ కూడా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఆదిత్య గారు చెప్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. కెమెరామెన్ దయానంద్తో అజయ్, 10 TV, హైదరాబాద్.